సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు, అది ఎవరు చూడరు, ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. అది చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి, పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళినామంటే బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను యాషెస్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు, కానీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ద క్రూయల్ వే యూఆర్ బిహేవింగ్. సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడో ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా 2 days గడిపాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము, తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదు అని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనం కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం. ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం. అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటిది కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాన్డ్గా తీసుకెళ్ళి అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట. ఇది మనం జనరల్గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా. సో అందులో పడేసాము, బాడీ పార్ట్స్ చిన్న చిన్న బ్యాగ్లో పెట్టి, అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. అది యాక్చువల్లీ అది కాదు, ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. అట్లా ఎట్లా చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు. సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడ ఎక్కడైతే వేశాడో తర్వాత చెప్పిన దాని వాళ్ళ సీన్ వెళ్ళి చూసి మెటీరియల్ అంతా సీజ్ చేసాం. దానికి తగ్గట్టు బాడీలో మనం అడ్మిసిబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం. అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్లో లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం. దాని తర్వాత ఇది ఫాస్ట్ వేలో కన్విక్షన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము ఛార్జ్షీట్ చేస్తాము ఈ కేసును. అయితే నేను ఒకటి మీకు కోరుతున్నాను, ప్రెస్కు బాధ్యతంగా ఉండండి ఈ కేసులో, బీ రెస్పాన్సిబుల్. ఇట్స్ ఒక లేడీని ఇలా చంపిన తర్వాత మీరు చట్టంగా ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాలి. అగ్రీ, యూ హ్యావ్ టు రిపోర్ట్, బట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ సిటిజన్ ఆల్సో, లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సచ్ అఫెన్సెస్. లైక్ ఇఫ్ యూ డోంట్, మనం ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో ఈ కోర్టు వారికి తీసుకెళ్ళి కోర్టు వారి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయిపోయి టీం ఉంచి కంటిన్యూస్గా కోర్టు ప్రొసీడింగ్స్లో మేము మానిటర్ చేసి కన్విక్షన్ తీసుకోవడం మా బాధ్యత, మేము చేస్తాం. ఎందుకంటే అలా చేస్తే డిటరెన్స్ ఉంటుంది, వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు. సో నేను మీ ప్రశ్న కోరుకునేది ఏంటంటే, బీ రెస్పాన్సిబుల్ ఇన్ దిస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నాట్ టు give any space to general your impressions, your inferences, investigation attribute chekandi, because that will hamper the way you if you don't feel responsible and don't speak that way, you are going to cause someone may gain strength and someone may commit this offense. So atla jaragakunda undalante mana andaram kalsi బాధ్యతగా, ఇది మన ఎవ్రీవన్ రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర జరిగింది, మనము కేసు డిటెక్ట్ చేశాం. మా అధికారులందరూ చాలా కష్టపడి ఇన్ని రోజుల నుంచి చేసి ఈ కేసు ఒక లీగల్ వేలో సైంటిఫిక్ ఎవిడెన్స్తో దాడి చేశాం. చాలా టీమ్స్ పెట్టి మేము చేయడం జరిగింది. మీకు
అది మీకు మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో సో అల్టిమేట్లీ వీ గాట్ దిస్ కేస్ డిటెక్టెడ్. ది అక్యూజ్ మేడ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ విత్ సమ్ రిలేటివ్. ఆ బేసిస్లో మేము అతన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ టోటల్గా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఆ రికవరీ చేయడం జరిగింది. దాంతో ద్వారా మేము మీకు డిటెక్షన్ గురించి మీకు చాలా రోజు మీరు ఎదురు చూస్తున్నారు కదా, దానికోసం మీకు మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దట్స్ ఇట్. సి ఇతను బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్. సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా, మనం మన చుట్టాల ఇంట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది. ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం. తర్వాత అతను పొద్దున్న లేవగానే ఆమెను చాలా పంచాయతీ